ఆ దుర్గమ్మ చండీ రూపం దాల్చి భూమి మీదకి వచ్చినప్పుడు దేవదానవులంతా హాహాకారాలు చేశారు. ఆవిడ్ని ఆపగలిగినది కేవలం ఒక్క మహాదేవుడు మాత్రమే. ఆ రాక్షసులు నా మహాదేవుణ్ణి నాకు దూరం చేశారు. ఇక నన్నెవరు ఆపగలరు? రేపు ఉదయం నేను రాణాగారి భౌతిక కాయాన్ని ఆ పాపపు భూమి నుండి తీసుకొచ్చేస్తాను. రానా గారికి 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 ప్రతాప్, రాణి గాయత్రీదేవి ఇక్కడ కనిపించడం లేదు. ఒకవేళ వారు తమ నిర్ణయం ఏదైనా. నేను ఆవిడ కళ్ళల్లో ఆ దుర్గమ్మ రూపం చూశాను. ఆవిడ వస్తుంది వీరు, ఆవిడ తప్పకుండా వస్తుంది. అంతిమ సంస్కారానికి సమయం అయ్యింది పెద్దరాణి అమ్మ. పెద్దరాణి అమ్మ, మాకెందుకో గాయత్రి వస్తుందని నమ్మకం లేదు. చినరాజా వారు ఈ రోజు భూమి ఆకాశాలు ఒకటి చేసైనా సరే గాయత్రి వస్తుంది. ఎవరైనా తన తలని నరికేసినప్పటికీ ఆ తలని చేతిలో పట్టుకు మరీ వస్తుంది. రానా గారికి రానా గారికి రానా గారికి రానా గారికి రానా గారికి రానా గారికి మా ప్రియమైన ఆమిర్ కోట్ వాసులారా, రాజనీతిలో యుద్ధం అనివార్యం. ఇక యుద్ధంలో ఒకరి మృత్యువు తప్పదు. కానీ మరణం కూడా ఒక నిజాన్ని దాచలేదు. రాణా గారు, ఈ ఆమిర్ కోట్కి రాజు గారు, మన ప్రియతమ నాయకులు. మనం మన రాజుగారికి వారి అంతిమ సంస్కారాన్ని పూర్తి రాజలాంఛనాలతో గౌరవంగా నిర్వహిద్దాం. రానా గారికి రానా గారికి రానా గారికి రానా గారికి రానా గారికి అందరికీ మేము ఒకటి ప్రకటిస్తున్నాం. ఈ ఆమిర్ కోట్ భావి సామ్రాట్ మా పుత్రులు రాజా చంద్రవదన్ సింగ్ దేవ్ గారు రాణా గారి చితికి అగ్ని సంస్కారం చేస్తారు. రాజావారు కానివ్వండి. మాకు ఆ గాయత్రి కావాలి ప్రాణాలతో.
వేగంగానే పరిగెత్తావు రాణి, కానీ మరింత వేగంగా పరిగెడితే బాగుండేది. రాజావారు, ఇందులో ఏదో తిరకాస్తుంది. వెంటనే చితికి నిప్పు పెట్టండి. రాణా గారికి జై, రాణి గాయత్రికి జై, రాణా గారికి జై. తలలో నరికే ఖడ్గం మా దగ్గర కూడా ఉంది నాగా. రాణా గారికి జై, రాణి గాయత్రికి జై, రాణా గారికి జై, రాణి గాయత్రికి జై, రాణా గారికి జై. ఖడ్గం విరిగిపోయింది, అయినా కూడా మేము దాడి చెయ్యగలం. నువ్వు నా స్వర్ణను చంపావు, నిన్ను నేను వదిలిపెట్టను. ఎక్కించేస్తాను. సంప్రదాయం ప్రకారం చితికి మగవారు మాత్రమే నిప్పు పెడతారు. కానీ మీరు సాహసం, శౌర్యం, అలాగే వీరత్వంలో మగవారికి ఏమాత్రం తీసిపోరు. అందుకే రాణాగారి చితికి నిప్పు పెట్టే అధికారం
కేవలం మీకే ఉంది రాణి గాయత్రి. ఇకపై మనల్ని ఎవరూ విడదీయలేరు గాయత్రి. ఆ మృత్యు అయినా సరే. రాజే లేనప్పుడు రాణి ఉండి మాత్రం ఏం చేస్తుంది? కలిసి బ్రతికే ప్రమాణాన్ని మీరు మర్చిపోయారు, కానీ కలిసి చచ్చిపోయే ప్రమాణాన్ని నేను నిలబెడతాను రాణా గారు. చావు కూడా మనల్ని వేరు చేయలేదు. రాణి గాయత్రి, రాణి గాయత్రి మనం చూస్తుండగానే రాణా గారి శవాన్ని తీసుకెళ్లిపోయింది. సిపాయిలు కూడా ఏం చేయలేకపోయారు. మీ నాగా మాత్రం చేస్తాడా? ఏం చేశాడు అతను? ఆ అడవి మనిషి. గాయత్రి వచ్చింది, మన కళ్ళలో మట్టి కొట్టి వెళ్ళిపోయింది. వాడు మాత్రం నిలబడి చూస్తూ ఉండిపోయాడు. తను ఏ పని చేయడానికి వచ్చాడో అది పూర్తయింది. ఇక మీరు వాడిని జైల్లో పెట్టించి ఏదైనా దూర ప్రాంతానికి పంపించేయండి. ఇక వాడు మనకి ఏ రకంగానూ ఉపయోగపడ్డావు. శత్రువులు రాణా గారిని ఆమీర్ కోట్ నుండి దూరం చేశారు, కానీ రాణా గారి నుండి ఆమీర్ కోట్ని ఎప్పటికీ దూరం చేయలేరు. రాణా గారు ఈ మట్టిలో పుట్టారు, ఈ మట్టిలోనే కలిసిపోయారు. శాస్త్రాల్లో అస్థికల్ని గంగలో కలపాలని చెప్తారు. అలా చెయ్యకపోతే పాపం తగులుతుందంటారు. రాణా గారిని ఆమీర్ కోట్ నుండి దూరం చేయడం అంతకన్నా పెద్ద పాపం అవుతుంది. నేను ఆ పని ఎప్పటికీ చేయను. బంగారం ఏ మట్టి నుంచి అయితే వచ్చిందో ఇప్పుడు అదే మట్టిలో కలిసిపోయింది.
పదండి రాణి గాయత్రి, మిమ్మల్ని వెతుకుతున్నారా? మనం వీలైనంత త్వరగా ఆమీర్కోట్ సరిహద్దు దాటి వెళ్ళిపోవాలి. నేను ఆమీర్కోట్ని విడిచి ఎక్కడికి వెళ్ళను. ఈ మట్టిలోని అణువులు రాణాగారున్నారు. ఇక నేను నా భర్తను విడిచి ఎక్కడికి వెళ్ళను. ఈ ప్రాంతం అనుకున్నంత సురక్షితం కాదు. మీరు మొండి చేయకండి రాణి, మనం వెళ్ళక తప్పదు. రాజమాత, రాణాగారు పులిలా బ్రతికారు, పులిలాగే మరణించారు. ఆయన నాతో చెప్పారు, ధైర్యవంతుడు ఒక్కసారే చస్తాడు, పిరికివాడు ప్రతిక్షణం చస్తూనే ఉంటాడని. మీరేం కోరుకుంటున్నారు? రాణా ఇంద్రవదన్ సింగ్ దేవి గారి భార్య రాణి గాయత్రీదేవి తనకి పుట్టబోయే బిడ్డ ప్రతిక్షణం చావాలనా? పిరికివారిలా బ్రతకాలనా? లేదు రాజమాత, ఆమీర్కోట్ నా ఇల్లు. నేను నా ఇంటిని విడిచి ఎక్కడికి వెళ్ళను. రాణి గాయత్రి పిరికిది కాదు, అలాగే తనకు పుట్టబోయే సంతానం కూడా పిరికివారు కాదు. కానీ మనం ఆమీర్కోట్లో ఎక్కడికని వెళతాం? ఏ మట్టి అయితే తన తండ్రిని తయారు చేసిందో అదే మట్టి తనకు కూడా కాపు కాస్తుంది. రాజమాత, ఆమీర్కోట్లో ఓ చోటు ఉంది. అక్కడ మనకు శత్రువులు పెడితే ఏమాత్రం ఉండదు. నన్ను నమ్మండి. రాణి, ఇదేమీ నీ అడవిలోని గుహ కాదు, రాజమహల్. ఇది రాజమహల్. ఇక నువ్వు నీ చేతిని దేనికేసి తుడుస్తున్నావో అది ఆమీర్కోట సింహాసనం. దాన్ని తాకే అధికారం కేవలం రాజులకే ఉంటుంది. ఏంటలా ఉరిమి చూస్తున్నావు? మాకు తెలుసు నువ్వు బలవంతుడు అని. అన్నీ వానర చేస్తలే. కోతులు ఆడించేవాణ్ణి కోతులు గుడ్లప్పకించి చూడకూడదు. లేచి నిలబడవు. అడవిలో ఒక నక్క రోజంతా ఏడుస్తూనే ఉండేది. అదేంటో కానీ రాజమహల్లో కూడా ఒక నక్క ఏడుస్తూ ఉంది. నువ్వెవరితో మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? రాజులం మేము, రాజులం. అడవిలో ఒకే నీతుంటుంది. ఎవరు వేటాడుతారో ఆహారం వాడే తింటాడు. నువ్వు వేటాడావా? ఇది అడవి కాదు, ఆమీర్కోటిదే. ఈ నాగా ఎక్కడ అడుగు పెడతాడో ఆ చోటు అడవిలా మారిపోతుంది. ఈ కుర్చీ కావాలి కదా? అయితే ఈ నాగాన్ని ఓడించాల్సి ఉంటుంది. ఓడిస్తావా? రాజమాత, ఈ ప్రాంతం ఆమీర్కోట్లోనే ఉంది, కానీ ఆమీర్కోట్ పట్టణంలో మాత్రం లేదు. ఇక్కడ మనల్ని ఎవ్వరూ కనిపెట్టలేరు. నీకు ఈ ప్రాంతం గురించి ఎలా తెలుసు? అదేంటంటే రాజమాత, కొన్నేళ్ల క్రితం ఇక్కడ కొద్ది దూరంలో ఉప్పు తయారయ్యేది. నేను అక్కడ పనిచేసేవాడిని. అలాగే నేను మా యజమాని నుండి తప్పించుకునేందుకు ఇక్కడికి వచ్చి దాక్కునేవాడిని. ఎంతో కాలం ఇక్కడే ఉండేవాడిని, కానీ ఎవరూ నన్ను కనిపెట్టేవారు కాదు. అందుకే నేను నమ్మకంగా చెప్తున్నాను, ఇక్కడ ఎవరూ మనల్ని కనిపెట్టలేరు. అమ్మా,
నువ్వు జీవితంలో నాకెన్నో పరీక్షలు పెట్టావు. ప్రతి పరీక్షలోనూ నేనే గెలిచాను. కానీ నువ్వు ఓడిపోయావు. ఈసారి విజయం నీది. నువ్వు నిరూపించాల్సింది సత్యం యొక్క గెలుపు కేవలం పుస్తకాల్లోనే కాదు, నిజ జీవితంలో కూడా జరుగుతుందని. నువ్వుండగానే సత్యం ఓడిపోయింది, రాణాగారు ఓడిపోయారు, ధర్మము ఓడిపోయింది. అయినా నేను ఇప్పటికీ నిన్నే నమ్ముతున్నానమ్మా. కానీ ఇప్పుడు నువ్వు నా నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సి ఉంటుంది. నాకు తెలుసు ఆమీర్ కోట్లో ఉండడం చావుతో చెలగాటమని. కానీ నేను ఈ మట్టిని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళగలను? ఎలా వెళ్ళగలను? ఇక్కడి మట్టిలో రాణాగారి రక్తం ఉంది. లేదు, నేను ఆమీర్ కోట్ని విడిచి ఎక్కడికి వెళ్ళనమ్మా. ఎక్కడికి వెళ్ళను. ఇక దీని రక్షణ బాధ్యత నేను నీకు అప్పగిస్తున్నాను.